ఫస్ట్ డే ఫస్ట్ టైం 9 గంటల అఖండ ధ్యానం. కూర్చోండి సార్, కూర్చోండి. అట్లా కూర్చునే చేసేటప్పటికి మరుసటి రోజు చాలా నొప్పి తగ్గినట్టు అనిపించి ఇదేదో బాగుంది కదా అని ఇంకో 2 రోజులు చేసిన తర్వాత మామూలుగా చేస్తేనే ఇంత నొప్పి తగ్గుతుంది, అదే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది అంటున్నారని అప్పటికప్పుడు వారంలో పిరమిడ్ కట్టించేసుకుందండి. 41 రోజుల మండల ధ్యానం అని మందులన్నీ బయటపడేసి ధ్యానం చేయటం మొదలుపెట్టింది. పగలంతా ఆఫీసు ఉద్యోగం, రాత్రి గంటల ధ్యానం. అలా చేయగా 20 రోజుల్లో పూర్తిగా నొప్పి తగ్గిపోయింది. అయినా సరే ఆవిడ ధ్యానం ఆపలేదు. నొప్పిపోయింది కదా అని ధ్యానానికి డుమ్మా కొట్టలేదు. 41 రోజుల మండల ధ్యానం అయిపోగానే వెళ్ళి టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ లేదు అని చెప్పారంటండి. చూసారా? అప్పుడు ఆవిడ ఎన్నో వందల గ్రామాలు ధ్యాన ప్రచారం చేయించారు, 1000 మందికి ధ్యానం అందించారు. ఆ 1000 మందిలో నేనొక్కడిని వాళ్ళ ద్వారా ధ్యానం అందుకున్నాను. అలాగే ఆవిడ అన్నీ చెప్పి మాట చెప్పారు కదా. సరే, ధ్యానం 2 నిమిషాలు కూర్చున్నట్టు అనిపించింది. ఆ పిరమిడ్లో గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. లేచి చూస్తే 1.5 గంట అయిపోయింది. 1.5 గంట సేపు కూర్చున్న విషయం కూడా నాకు తెలియలేదు. ఇందులో ఏదో ఉంది, దీన్ని వదలకూడదు, ఈ ధ్యానం చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అనుకొని అక్కడ రూమ్ తీసుకున్నా. ఒక 10 రోజులు ఉండాల్సి వచ్చి అక్కడికి పోయాను. రూమ్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కళ్ళు మూసాను. 10 నిమిషాలు బాగానే గడిచింది. కానీ 11వ నిమిషం స్టార్ట్ అయింది. ఏంటో తెలుసా? ఆవిడ చెప్పిన చివరి మాటలే నా చెవిలో రింగులు తిరుగుతూ ఉన్నాయి, మారుమోగుతున్నాయి. ఏమిటది? మాంసం మానేయండి, ధ్యానం చెయ్యండి. ఏ మాటలో సరే డిస్టర్బ్ అయిపోయి 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఎందుకు తినొద్దన్నారు వీళ్ళు, తింటే వచ్చే నష్టం ఏంటి అని నాలో నేను ప్రశ్న వేసుకొని కళ్ళు మూసుకుంటే పెద్ద తాటికాయ అంత అక్షరాలు కనబడుతున్నాయండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, పెద్దలు చెప్పిన మాట. 1,00,000 కోట్లు భాగ్యం అని ఎవరని చెప్పారా? ఆరోగ్యము 1,00,000 కోట్లు పెట్టినా కొనలేనిది ఆరోగ్యము. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కనుక ఆవిడ ఎప్పుడైతే ఆ లెటర్స్ కనపడినాయో, నిజమే 5 లక్షలు ఖర్చు పెట్టాను 2008లో. మరి ఆ టైంలో నాకు మా భార్యకి జబ్బు తగ్గలేదు, 5 పైసల ఆరోగ్యం కూడా రాలేదు. అంటే అప్పుడు అర్థమైంది. ఈ మధ్య కరోనా కూడా వచ్చింది కదా, అందరికీ తెలుసు కరోనా. కోటీశ్వర్లు కూడా కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాలు దక్కించుకోలేదు. అప్పుడే అది కూడా దేనివల్ల వచ్చింది కరోనా? ఏ వైరస్సు? గబ్బిలాల మాంసాల నుంచి చైనా వాళ్ళు సృష్టించి కరోనా ప్రపంచానికే బహుమతికి ఇచ్చారు. అప్పుడు అర్థమైంది నాకు. ఆ రోజుల్లో అర్థమైపోయి వెంటనే ఓ నిర్ణయం తీసేసుకున్నాను. ఈ రోజు నుంచి గుడ్డు, మాంసం, చేపలు వదిలేస్తున్నాను జీవితాంతం మా కుటుంబంలో. అంతేకాదండి, మాకు వ్యాపారాలు ఉన్నాయి. చేపల చెరువులు, సీ ఫుడ్, ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో ఉన్నాం. మా అంకుల్ హైదరాబాద్ వచ్చి అక్కడ ఆయన మెదక్ డిస్టిక్లో తోప్రాను అవన్నీ ఒక్కొక్కటి 600 ఎకరాల చెరువు. ఒక చెరువు క్యాచింగ్ చేస్తే 10-15 లారీలు సరుకు వస్తుంది. ఆ రోజుల్లోనే లారీకి 2-3 లక్షలు మిగిలాయి. అటువంటి వ్యాపారాలు మా అంకులు వాళ్ళతో పాటు నేను చేస్తున్న మేము ఎప్పుడైతే వీళ్ళు తినడమే పాపం అన్నారో, వాటి వ్యాపారాలు కూడా మహాపాపం అని తెలుసుకుని ఆ రోజే గుడ్ బై. వ్యాపారాలకు కూడా గుడ్ బై. బతకడానికి ఎన్నో ఉన్నాయి, కోటి కోసం కోటి విద్యలు ఉన్నాయి, ధర్మబద్ధమైన వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ అధర్మ హింసతో కూడిన వ్యాపారాలు వద్దు అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఈ విషయాలన్నీ మా ఆవిడకి చెప్పేయడం, ఆవిడ ధ్యానం మొదలుపెట్టడం. మాకు 2 అమ్మాయిలు, మొత్తం పూర్తి ధ్యాన కుటుంబం మాది. అలా మొదలైంది నా ప్రయాణం. ఆవిడ ధ్యానం చేస్తూ ఉంటే 10 రోజుల్లోనే ఎలా వచ్చిన గడ్డలు అలాగే శరీరంలో కలిసిపోయి నార్మల్ అయిపోయింది. సంపూర్ణ ఆరోగ్యం వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఒక్క ట్యాబ్లెట్ కూడా లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నాం. మాదంతా ధ్యాన కుటుంబం. మరి ఈ విషయాలు అందరికీ చెప్పాలా వద్దా? మా భార్య మేము జబ్బులు తగ్గించుకొని మా ఇంట్లో మేము కూర్చుంటే అది అధర్మము. ఎవరి దగ్గర ఏది ఉంటే పంచడమే ధర్మయోగము అన్నారు పత్రిజీ గారు. అవసరాలకు మించి ఉన్న డబ్బుని అవసరంలో ఉన్న వాళ్ళకి అందించండి, అది ధర్మయోగం. మరి జ్ఞానం ఉంటే జ్ఞానం పంచండి, అనుభవాలు ఉంటే అనుభవాలు పంచండి అన్నారు. ఆ మేడం చెప్పిన క్యాన్సర్ తగ్గించుకున్నాను అని ఒక చిన్న అనుభవమే కదా ఈరోజు మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చింది. మా భార్యకి అంత పెద్ద జబ్బు తగ్గింది. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. మరి నేను ధ్యానం చేస్తుంటే 2వ రోజు ఆ జీవులన్నీ వచ్చి నా కాళ్ళకు మొక్కుతున్నాయి.
మేకలు గొర్రెలు అవి పాదాలకు నమస్కారం పెడుతున్నాయి, మాట్లాడుతున్నాయి, వాటి భాష అర్థమవుతుంది, కోళ్ళు రెక్కలెత్తి నమస్కరిస్తున్నాయి. మీరు ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, మాంసం మానేస్తున్నామని. ఇక్కడి నుంచి మీ ద్వారా చంపబడము. మీరు ఎలా పిల్ల పాపలతో కుటుంబంతో జీవిస్తున్నారో ఆనందంగా మేము కూడా ఈ రోజు నుంచి మీ ద్వారా బతికిపోయాము అని సంతోషం వ్యక్తం చేస్తూ అవి గాలిలో ఎగురుతూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాయి. ఆ దృశ్యం చూసిన తర్వాత అర్థమైంది మనం ఎంత పాపం చేశాం ఇంతవరకు. అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకున్నాను, ఈ ప్రపంచంలో ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు నాకు పని ఉంది, చెప్పాల్సిన ధర్మం ఉంది, నేను అందుకోసమే భూమి మీదకి వచ్చాను అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నా ప్రయాణం, నా ఆలోచనలు అన్నీ మారిపోయినాయి. మొట్టమొదటి శాకాహార ర్యాలీ పత్రిజీ గారితోనే దిల్సుఖ్నగర్ నుంచి సరూర్ నగర్ వరకు మా ఫ్యామిలీ అంతా పాల్గొన్నాం, మా కుటుంబం అంతా. ఆయన ఇచ్చిన ఎనర్జీ ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు నేను వేల 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 శాకాహార ర్యాలీలు చేశాను. 9 రోజులు 108 గ్రామాలు, 3 రోజులు 30 గ్రామాలు, 7 రోజులు 70 గ్రామాలు చొప్పున ఎన్నోసార్లు చేసుకుంటూ వెళ్ళాం. మరి వేల వేల ర్యాలీలు. నిజంగా ఈ గొప్ప అదృష్టం కలిగింది నాకు. ఇది మా భార్య జబ్బు తగ్గించుకోవడం, మరి ఇది ధ్యాన ప్రచారాన్ని ఉధృతం చేయటం. నాకు ఆ రోజే అనిపించిందండి, ఒక చిన్న పేపర్లో చీమ తలకాయ అంత అక్షరాలు చూసి నేను ధ్యానంలోకి వచ్చాను. దిల్సుఖ్నగర్లో పెద్ద తాటికాయ అంత అక్షరాలు, ఏనుగు తలకాయ అంత అక్షరాలు ఉన్నాయి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అవి చూస్తూ పోయాను కానీ ఏ రోజు అవి స్వీకరించలేదు. కర్మదగ్ధమయ్యే టైం ఆసన్నమైంది కాబట్టి పేపర్లో చిన్న వాక్యాలు, చీమ తలకాయంత వాక్యాలు నాకు హృదయాల్లోకి వెళ్ళిపోయి నన్ను మార్చేసినాయి. నేను అప్పుడే అనుకున్నాను, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో వేల వేల ఛానల్స్ ఉన్నాయి, కానీ టీవీలో ఇదే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని స్క్రోలింగ్ వస్తూ ఉంటే ఎంతమంది లక్షల మందికి ఆరోగ్యం ఆనందం అందుతుంది ఈ మార్గం ద్వారా అని అప్పుడు కలలుగన్నాను. ఒక పేపర్ ఉండాలి మనకి, న్యూస్ పేపరు, పాజిటివ్ న్యూస్తో వెళ్ళాలి, అలాగే ఒక టీవీ ఉండాలి మనకి అని నేను ప్రగాఢ సంకల్పం పెట్టుకున్నాను. కానీ 2010లోనే పత్రిజీ గారు కర్నూలులో జగన్నాథ్ గట్టు 3 రోజుల యజ్ఞం చక్రం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు సారు మా ముందు 10 మంది ఉన్నాం. అప్పుడు మనకు టీవీ వస్తుంది, చప్పట్లు కొట్టండి అని చప్పట్లు కొట్టించారు. అలాగే టీవీ పేరు పిరమిడ్ టీవీ అని ఆ రోజే చెప్పడం జరిగింది సారు. మరి నిజంగా అది 2017లో సాకారమైంది. మరి ఇప్పుడు యూట్యూబ్గా మొదలై శాటిలైట్ ఛానల్గా 143 దేశాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిఎంసి ఛానల్ ప్రతి క్షణం సత్యదర్శనంతో దూసుకు వెళ్ళిపోతుంది. మరి ఆ ట్రస్టు దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలి. పిఎంసి గురించి అందరూ చూస్తున్నారు కదా పిఎంసిని. మరి పిఎంసి సారు ఒక ప్రతిరూపమే పిఎంసి అండి. నిజంగా సారు ఇప్పుడు మన మధ్య శరీరంతో లేకపోయినా ప్రతి ఒక్కరికి టీవీలో ఛానల్ ద్వారా కనబడుతూ ఉన్నారు. ఆయన సత్యవాకులు మనం వింటూనే ఉన్నాం. మరి ఆ పిఎంసి ఛానల్లో ఎందుకు పెట్టారు సార్ అంటే, మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం, కానీ ధ్యాన ప్రచారం రోజు చేయగలమండి? నెలకో ఒకటో ఎప్పుడో మనకి ర్యాలీలు ఉన్నప్పుడు పాల్గొంటుంటాం. మరి ప్రతిరోజు మనం పాంప్లెట్లు ఇవ్వలేం, ప్రతిరోజు ప్రసారం చేయలేం. కానీ ఆ ఛానల్ పెట్టడానికి మామూలుగా ఒక శాటిలైట్ ఛానల్ పెట్టాలంటేనే 100 కోట్లు అవసరం పడతాయి. కానీ 32 కోట్ల రూపాయల షేర్లతో మన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు అందరూ చేయి కలిపి అద్భుతమైన ఛానల్ పెట్టుకున్నాము, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సార్ ఏం చేశారంటే, ఆ ఛానల్ నడవటానికి ప్రతి నెల మనకి 50 లక్షలు ఖర్చు వస్తుంది. ఆ రెంట్లు కానీ 100 మంది ఇంతకు ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు 70 మందికి వచ్చింది. కానీ అది వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, రెంట్లు కావచ్చు, శాటిలైట్కి ఫీజులు కావచ్చు, ఇవన్నీ కలిపి 50 లక్షలు అవుతుంది. కానీ మనం సార్ ఒకటే మాట అన్నారు, ప్రతి క్షణం సత్యదర్శనం, ఇక్కడ మనకి యాడ్లు వద్దు అన్నారు పత్రి సార్. సరే యాడ్లు వద్దంటే మరి ఇన్కమ్ ఎలా వస్తుందండి? బయట ఛానల్స్ అన్నీ కూడా యాడ్ల రూపంతోనే నడుస్తున్నాయి, లక్షల కోట్ల యాడ్ల ద్వారా వస్తున్నాయి. కానీ పిఎంసి ఛానల్కి ఆదాయ వనరులు లేవు. మరి నెలకి 50 లక్షల ఖర్చుని ఎవరు భరించాలి? ఇక్కడ ఆ మూలధనాన్ని పత్రి సార్ ఉన్నప్పుడు అందరితో చేయించారు. మరి ఆ పత్రి సారు దీనికి దీన్ని నడుపుకోవడం అని సలహా అడిగినప్పుడు దాట్ల హనుమంతరాజు గారు దీనికి చైర్మను, పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్ అని మనం నామకరణం చేసుకున్నాం మన కంపెనీకి. కానీ
దాట్ల హనుమంతరాజు గారు, సార్ కంపెనీలో డైరెక్ట్గా ఇవ్వడానికి కుదరదు, దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుందామని సలహా ఇచ్చారు. ఆయన 1000 కంపెనీలకి CEO ఇస్తే అక్కడ అప్పుడు ఆ రోజు మాకు ఫోన్లు వచ్చినాయి, సార్తో మీటింగు రండి అని పిఎంసి నుంచి ఫోన్లు వస్తే వెళ్ళాము. సార్ వీటితో పాటు ఈటింగ్ అయిపోయింది, తర్వాత మీటింగు. సారు అప్పుడు ద పిఎంసి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమందితో, నలుగురితో. మరి అప్పుడు మేము అడిగాం, 40 లక్షలు 50 లక్షలు కావాలి కదా సార్ ప్రతి నెల, ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఎంతమంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు అన్నారు. లక్షల మంది ఉన్నారు సార్ ధ్యానం చేస్తున్న వాళ్ళంటే. మరి 1,00,000 మంది 100 రూపాయలు నెలకి కనీసం 100 రూపాయలు ఇస్తే ఎంత వస్తుంది అన్నారు. లెక్క పెట్టండి, ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? 1,00,000 × 100 అంటే 1,00,00,000 రూపాయలు ప్రతి నెల. మనకి 50 లక్షలే ఖర్చు, మిగతా 50 లక్షలు సంవత్సరానికి 6 కోట్లు. మరి అవన్నీ ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు, యాగాలు జరుపుకోవచ్చు కదా బ్రహ్మాండంగా అన్నారు. ఒక మార్గం చూపించారు మనకి. కానీ మన మాస్టర్లు ఎవ్వరికీ అది అర్థం కాలేదు. కొన్నాళ్ళు మాకు కూడా అర్థం కాలేదు. అర్థమైన తర్వాత నేను అందరికీ చెప్పడం మొదలుపెట్టాను, పిఎంసి మీరు ఎంతో కొంత దానికి నెల నెల మనం వేద్దాం, ఎందుకంటే దానికి ఆదాయం లేదు. మరి ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తే ఈ ఛానల్ ఎలా నడుస్తుందండి? తర్వాత ఎవరిస్తారు? ఇది అందరూ బాధ్యతగా మీరు చెయ్యండి. ప్రతి నెల ఒక 100 రూపాయలు ఎవరికైనా కష్టమండి? 100 రూపాయలు 100 రూపాయలు అంటే 100 రూపాయలని కాదు, మనం ఎంతైనా వేయచ్చు. మరి చేసుకోండి అంటే అలా నాకు అవగాహన వచ్చిన తర్వాత తిరగడం మొదలుపెట్టడం చెప్పడం జరిగింది సార్ చివరి రోజుల్లో. మరి దానికి ఎందుకు అంటే, ఇప్పుడు 1,00,00,000 రూపాయలు కారు కొనుక్కున్నాం, 100 రూపాయలు పెట్రోల్ లేకుండా నడుస్తుందా? నడుస్తుందండి? 100 రూపాయలు పెట్రోల్ పోయాలా దాంట్లో? 1,00,00,000 రూపాయలు ఇల్లు కట్టుకున్నాం, కరెంటు బిల్లులు కట్టాలా వద్దా? ఇంటి పనులు వస్తాయి, కట్టాలా వద్దా? మరి 30 కోట్లు పెట్టి ఛానల్ పెట్టుకున్నాం, నెల నెల మనం కట్టుకోవాలా వద్దా? అది మన సొంత బాధ్యత అండి. పిఎంసి ఛానలు ఎంతోమంది మేము క్లాసులకు వెళ్తుంటే పిఎంసి ఛానల్ చూసి మేము శాకాహారులు అయిపోయాము, ధ్యానం చేస్తున్నాము అని అంటుంటే అంతా ఇంత ఆనందం కాదండి. నిజంగా ఎంత గొప్ప ఇది పిఎంసి ఛానల్ అంటే, ఎవరైతే పిఎంసి ఛానల్ చూసి శాకాహారులుగా మారిపోతారో, వాళ్ళు కర్మలు దగ్ధం చేసుకుని ధ్యానం అందుకుంటారో, మరి ఆ ఛానల్ కనుక నడవటానికి మనం కారకులమైతే ఆ పుణ్యంలో మనకు భాగం వస్తుందా లేదండి? దీపం వెలుగుతూ ఉంది, ఆ దీపానికి నూనె పోస్తేనే కదా రోజు వెలిగేది, అవునా కాదా? దీపం నిరంతరంగా అఖండంగా వెలగాలంటే ఎంతోమంది ఆత్మజ్యోతులను వెలిగించే పిఎంసి ఛానల్ అందరికీ అందాలా లేదా? నిద్రపట్టగా ఎవరైనా టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తే పిఎంసి కనెక్ట్ అవుతుంది, వాళ్ళ కర్మలు దగ్ధం అవ్వగానే వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు, ఎన్నో జీవుల్ని వాళ్ళు చంపడం మానేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా దావతలు జరిగితే మన బంధువులు ఇంతకుముందు డబ్బులు వేయమంటే మనం ఏం చేసేవాళ్ళం? మన చేయి కూడా కలిపేవాళ్ళం. అప్పుడు వాళ్ళు 10 20 జీవులను చంపేసి బిర్యానీలు చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు ఏమొచ్చేదండి మనకి? పాపం, అంతే కదా? ఆ జీవుల మరణానికి మనం కారణమయ్యాం, మనం కూడా డబ్బులు వేయడం ద్వారా. ఎప్పుడైతే పిఎంసికి మనం 24 గంటల్లో సత్యదర్శనం అందించే ఛానల్కి గనక మనం నెల నెల ఎంతో కొంత మొత్తాన్ని మనం దానికి అందిస్తూ ఉంటే, ఆ టీవీ ఛానల్ చూడడం ద్వారా ఎంతోమంది శాకాహారులు అయిపోతే, ఎన్నో జీవులు కాపాడబడితే ఆ పుణ్యం కూడా వస్తుంది కదా. ఆ పుణ్యంలో మనకు కూడా భాగం వస్తుందా లేదా? ఇంతకుముందు పాపకర్మలకి వేస్తే పాపం అంటుకుంది, ఇప్పుడు పుణ్యకర్మలకి మనం వేయటం వల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. కర్మలను దగ్ధం చేసే అసలైన పరిహారం పిఎంసి అని నాకు అర్థమైంది. ఎందుకంటే మనం కొండంత కర్మలు చేసాం గతంలో. ఇప్పుడు కూడా చూడండి, ధ్యానం చేస్తున్న కొంతమందికి ఏవో ఒకటి వస్తుంటాయి కదా. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు ఏనుగంత పాపాలు చేసి ఎలకంత ధ్యానం చేస్తే సరిపోయిద్దా ఏమ్మా? ఏనుగంత పాపాలు చేస్తే అటువంటి పిఎంసి ఛానల్కి మనం కూడా వేస్తే మనం కూడా ప్రచారం చేసినట్టే, 24 గంటలు మన వాయిస్ వినిపించినట్టే ప్రపంచానికి. కనుక ఇది ఒక గొప్ప మనకి పత్రి సార్ అందించిన ఒక గొప్ప వజ్రాయుధం అండి, ఒక పెద్ద బ్రహ్మాస్త్రం. మన కర్మలను దగ్ధం చేసే బ్రహ్మాస్త్రాన్ని పత్రిజీ గారు మనకిచ్చారు. మరి మిగతా ఛానల్స్ అన్నీ ఒకెత్తు. పత్రి సార్ చెప్పారు ఒక మీటింగ్లో, మారం శివప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేస్తుంటే, అన్ని ఛానల్స్లో కల్లా అవన్నీ మనకి సత్యభామ లాంటివి, పిఎంసి ఒకటే రుక్మిణి లాంటిది, అది తులసీ దళం లాంటిది పిఎంసి అని చెప్పారు పత్రిజీ గారు.
కావాలంటే వీడియోలు ఉన్నాయి, వాయిస్ కూడా ఉంది, వినిపిస్తాను చివరిలో. అటువంటి అంత గొప్ప పుణ్యాన్ని ఇచ్చే ఛానల్ అండి. మిగతా ఛానల్ అన్ని సత్యభామ లాంటివి అయితే ఏది బెస్ట్ అయితే అది మనది అని చెప్పారు పత్రి సారు. కనుక ఇంత గొప్ప ఛానల్కి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాం. మరి వేల మంది అక్కడికి వస్తున్నారు. ఆ ధ్యాన యజ్ఞంలో కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కనుక ఈ యజ్ఞంలో మనం ఏది ఇస్తే అదే కదా పొందుతుంటాం. ఆ పుణ్యం అది ఎంతోమంది లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమం. అందులో మన వంతు వితరణ గనక మనం అందిస్తే మరి ఎంతో అద్భుతమైన ఫలం మనం పొందుతాం. పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దానికి ప్రతి చోట భిక్షాటం చేస్తూ జోలి పడుతూ వస్తే మరి ఎంతో కార్యక్రమం. అమ్మా మీకు టైం ఉంటే కూర్చోండి, ఓ పావు గంటలో అవజేద్దాం. మంచి సబ్జెక్టు, మిస్ అయిపోతారు మీరు. మళ్ళీ మీకోసం నేను పాల్వంచ రావాలి, రండి. ఎప్పుడు వినని సబ్జెక్టు వింటారు. ఇప్పుడు యద్భావం తద్భవతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఈ క్షణం వరకు ఎన్ని కష్టాలు జబ్బులు ఉన్నా కూడా ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన క్లాసు చెప్పబోతున్నాను. కాస్త సమయం ఇవ్వండి. 41 రోజులు ధ్యానం చేశారు. ధ్యానంతో పాటు ఆ జ్ఞానం కూడా అందాలి. కాబట్టి ఈరోజు నాకు అవకాశం, నాకు చాలా అర్జెంటు పనులు ఉన్నా కూడా ఆగి మరీ చెప్తున్నాం. అమ్మా ఇంటికి వెళ్ళి మనం పడుకోవడమే కాబట్టి చేసే పనులు పక్కన పెట్టండి. కాసేపు ఒక్క పావు గంట టైం ఇవ్వండి. ఓకే అండి. మరి అలాంటి పిఎంసి ఛానల్ మీ ముందుకు వచ్చింది. మీ అందరికీ ఈ అవకాశం కూడా కల్పిస్తుంది. మీకు తోచిన పుస్తకాలు కూడా ఉన్నాయి, మరి పాంప్లెట్లు ఉన్నాయి. మీ బంధువులు ఎవరైనా సరే ఇందులో కొత్తగా ధ్యానం అందుకోవాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళందరూ శాకాహారులు అవ్వాలని మీరు కనుక సత్సంకల్పం పెట్టుకుంటే వాళ్ళకి ఇక్కడ పుస్తకాలు కూడా ఉన్నాయి. హనుమంతరావు గారు మీ ఊరే, చక్కగా అందుబాటులో ఉన్నాయి పుస్తకాలు. తలా ఒక పుస్తకం తీసుకోండి, 20 పేజీలే ఉంటాయి, ఎక్కువ కాదు. 100 రూపాయల 50 రూపాయల ఎంతైనా సరే. అప్పుడు మేము బజార్లో నిలబెట్టి అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా మేము జోలి తీసుకున్నాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే దానం చేయకపోగా గత జన్మలో వాళ్ళు ఈ స్థితికి వచ్చారు. అయ్యా ఈ స్థితి నుంచి దానం చేసి ఉన్నత స్థితికి వెళ్ళు, కుబేర్లవ్వు అని వాళ్ళ కర్మలు దగ్ధం చేయటం కోసం మనం జోలి పట్టాం. కనుక మీ బంధువుల్లో ఎవరైనా స్నేహితులు వాళ్ళు ధ్యానం తెలియకపోతే మాంసాహారులై హింసలో ఉంటే వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళకు కూడా ధ్యానం అందాలి అనుకుంటే కనుక వాళ్ళని అడగండి. అడగందే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది. ఇప్పుడు వచ్చారు ఎంతోమంది దేవుళ్ళు వచ్చి జోలి పట్టారు, ఎంత ఆనందం పొందారో. మన కోసం మనం జోలి పడితే దరిద్రులం, పరుల కోసం అడిగే వాళ్ళే పరమాత్ములు అన్నారు పత్రిజీ. కనుక మనమంతా కూడా పరమాత్మ స్థితి. ఇవాళ జోలి పట్టిన వాళ్ళంతా పరమాత్మలు, సాక్షాత్తు భగవత్ స్వరూపులు. ఎందుకంటే అహం ఉండదు. బుద్ధుడి జోలి పట్టాడండి, మహాచక్రవర్తి కొడుకు జోలి పట్టాడు. మీరు పుస్తకం తీసుకొని మీ బంధువులు ఎవరొచ్చినా మీ ఇంటికి వచ్చినా, బాబు ఇదిగో రా ధ్యాన మహాచక్ర యజ్ఞం జరుగుతుంది తిరుపతిలో, రమ్మని ఆహ్వానించండి. వాళ్ళతో ఎంతో కొంత దానం ఇప్పించండి. విజయవాడలో అలా జోలి పడుతున్నప్పుడు ఒక వ్యక్తి 100 రూపాయలు వేసి, అప్పటి వరకు ధ్యానం అంటే రమ్మంటే రానన్నోడు పక్కనే పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి 3 లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని బ్లడ్ క్యాన్సర్ నుంచి బయటపడిపోయాడు. చూసారా? ఆ 100 రూపాయల అన్నదానమే అతనికి ధ్యానం అందుకోవడానికి కారకమైంది. లోపల నుంచి ధ్యానం చెయ్యని చెప్పడం, ఆయన వచ్చి ధ్యానం చేసుకోవటం. 3 నెలల్లో టెస్టులు చేయించుకుంటే బ్లడ్ క్యాన్సర్ లేదు. మరుసటి సంవత్సరం మేము జోలిలు పడుతుంటే అతను కూడా వచ్చి మాతో పాటు జోలి పట్టాడండి. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి, మాకు ప్రూఫ్లు ఉన్నాయి. కనుక అన్నదానం అంత మహా గొప్పది, మనకి ధ్యానాన్ని అందిస్తుంది, వాళ్ళందరినీ అహింసా ధర్మంలో లాగేస్తుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం తీసుకోండి. ఖాళీ ఉన్నా ఇచ్చేయచ్చు తర్వాత, కానీ ఆ అవకాశం అందరికీ కల్పించండి. వాళ్ళ ముందు పెట్టండి. మీరు ఎంత రాస్తారో రాయండి అని చెప్పండి. వాళ్ళు ఏదో ఒక రోజున ధ్యానం అందుకుంటారు, శాకాహారులు అయిపోతారు. వాళ్ళు అలా కావాలనుకుంటే అందరూ ఈ పని చేయండి. మీకు బుక్స్ వచ్చినాయి, చక్కగా అందరికీ ఇవ్వండి, అందరినీ ధన్యులు చేయండి. ఓకేనా? అలాగే మరి ఎందుకు తినకూడదని ఒక 5 నిమిషాలు దాని గురించి చెప్తాను. ఇక్కడ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి అందరూ శాకాహారులు అయిపోయారా? ఇంకా అటు ఇటు ఉన్నారా? సందిగ్ధంలో ఉన్నారా? ఏమ్మా ఎవరో కదపట్లేదు, తలలోపట్లేదు, శాకాహారులేనా? అయ్యారా? ఓకే. ఎందుకు తినకూడదు అని ముందు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నేను అహింస ఉద్యమంలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు తిరిగినోండి కాబట్టి ఏంటి అని మీ బంధువులకి చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి
ఇప్పుడు ఒక మేక 4 పిల్లలను పెట్టిందండి. ఆ 4 పిల్లలు ఆకలేసి ఏడుస్తుంటే ఎక్కడో తినే గడ్డి కూడా వదిలేసి ఒక మేక వచ్చి పాలిచ్చి ఆకలి తీరుస్తూ ఉంటుంది. ఆ మేక ఎవరండి? ఆ పిల్లలకి ఏమవుతుంది? తల్లికే తెలుస్తుంది పిల్లల ఆకలి. మిగతా మేకలు వందలు వందలు ఉన్నా కూడా అవి పట్టించుకోవు. గబగబా తల్లి వచ్చి పిల్లలకి పాలిచ్చి ఆకలి తీరుస్తూ ఉంటుంది. మరి ఆ యజమానికి డబ్బులు అవసరం వచ్చినాయి, ఆదివారం వస్తుంది, మంచి ధర వస్తుంది కదా అని రాత్రికి రాత్రే తల్లిని తీసుకెళ్ళి కషాయోడికి అమ్మేస్తే ఆ కషాయోడు ఆ తల్లిని మొక్కలు చేసేసి మనకు అమ్మేశాడు. మనం చక్కగా తెచ్చుకొని వండుకొని తినేస్తున్నాం. మరుసటి రోజు నుంచి ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? ఆకలిస్తూ ఉంటుంది, తెల్లవారుతుంది. అమ్మ ఒడిలో ఆనందంగా ఆడుకుంటూ నిద్రపోయిన పిల్ల మేకలు ఏడుస్తూ ఉంటాయి. 100 మందల మేకలున్నా కూడా అవి ఎందుకు ఏడుస్తున్నాయో వాటికి తెలియదు. అమ్మ లేదు, అమ్మ ఏమైందో తెలియదు. అవి ఏడుస్తూ అవి యజమాని తాళం వేసుకొని ఊరెళ్ళిపోయాడు. అర్జెంట్ ఫోన్లు వస్తే ఏడుస్తూ అవి నిద్రపోతుంటే ఆ తల్లినే తెచ్చి మాంసం ముద్దగా మార్చేసి మనం తినేసుకుంటున్నాం. మరి మనం తినే ఆ మాంసం ముద్దలో ఏ తల్లి ప్రాణం ఉందో మీకు తెలుసా? తెలుస్తుందండి? ఆ తల్లిదా బిడ్డదా వాడు చంపి అలాడిస్తుంటే చెప్పగలమా? అలాగే ఒక కోడి ఉంది, గంపెడి పిల్లలతో రోడ్డు మీద వెళ్తుంది. కుక్కలు వచ్చినా, పిల్లులు వచ్చినా, పైనుంచి గద్దలు వచ్చినా ఆ తల్లి ముట్టుకొనిస్తుందండి? తినే తిండి కూడా వదిలేసి కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఉంటుంది. మనం వెళ్ళినా ముట్టుకొనివ్వదు. సింహంలాగా జూలు విదిలిచ్చి మన మీదే పడవటానికి వచ్చేస్తుంది తల్లి కోడి. చూసారా? దేనికోసం అండి? పిల్లల కోసం. అటువంటి తల్లి పిల్లల్ని రెక్కన మాటున గంప కింద నిద్రపుచ్చుకుంటుంటే మన ఇంటికి ఎవడో చుట్టం వచ్చాడు వాడికి వండి పెట్టాలని ఆ తల్లిని తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ చేసి పెట్టేశారు అర్ధరాత్రి. మరుసటి రోజు నుంచి ఆ పిల్లల్ని కాపాడే దిక్కెవరండి? ఎవరు కాపాడతారు? మనం 24 గంటలు కాపాడగలమా? ఆ డ్యూటీ ఎవరిది? తల్లిది. మన పిల్లల కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే గుండెల్లో గుచ్చుకున్నట్టు బాధపడతాం మనం. వాళ్ళ కంట్లో నలిచిపడితే మన కంట్లో కన్నీళ్ళు వస్తాయని బాధపడుతూ ఉంటాం. అటువంటిది కోడి కూడా ఒక తల్లే, మేక కూడా ఒక తల్లే. వాటికి పిల్లలు ఉన్నాయి, కుటుంబం ఉంది, బాధ ఉంది, నిప్పు ఉంది, ప్రేమ ఉంది. దయచేసి మిత్రులారా, మనం తినడానికి వేల రకాలు ఉన్నాయి, ప్రకృతి ఇచ్చింది. కానీ మన ఆహారం కోసం ఏ జీవిని చంపద్దు. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ప్రాణం పోసే శక్తి లేదు. ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారండి? అర్థమైందండి? ఇక్కడ ఎంతోమంది తల్లులు వచ్చారు, తల్లిగన్న బిడ్డలు వచ్చారు. మీ అందరికీ పాదాలకు నమస్కరించి మరీ వేడుకుంటున్నాం. ఈ రోజు నుంచి అయినా నిర్ణయం తీసుకోండి. నిజంగా అది ఆహారం కాదండి. మాంసం అంటే ఏంటో తెలుసా? మాంసం అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారండి, ఎక్కడ పడుకోబెడతారు? ప్రాణం పోతే బయట పడుకోబెడతారు. బయట కూడా అంటే నేనే ఉన్నాను, బండి శ్రీనివాసరావు అని పిలుస్తారు. నా శరీరం నుంచి ఆత్మ బయటికి పోయినప్పుడు నన్ను ఏం పిలుస్తారు? అంతేనా? ఏమని పిలుస్తారు? ఆ శవాన్ని బయట పడుకోబెట్టండి అంటారు. డాక్టర్ వస్తాడు, చూస్తాడు, నాడి ఇడిపోయాడు రానంగానే ఆ శవాన్ని బయట పడుకోబెట్టండి అంటారు. నా ఆత్మ బయటకు వచ్చి గట్టిగా కేకలు పెడుతుంది, నాకు చెమట పోస్తుంది, ఏసీ రూమ్లో పండబెట్టండి అని. నా ఆత్మఘోష ఎవరికైనా వినపడుద్దా? నా ఆత్మ ఎవరికైనా కనపడుద్దా? ఆత్మఘోష వినపడదు, ఆత్మ కనపడదు. తీసుకెళ్ళి బయట బారేస్తారు. ఆ బయట కూడా ఎన్ని రోజులు ఉంచుతారండి? మీ పాల్వంచలో ఎన్ని రోజులు ఉంచారు శవాల్ని? ఒక 10 రోజులు, 5 రోజులు, 4 రోజులు, ఆఖరికి ఎన్ని రోజులు ఉంచుతారండి? ఒక్కరోజు ఉంచాలంటేనే ఆ శవాన్ని ఐస్ బాక్సులు పెట్టి అత్తర్లు జల్లి ముట్టుకోవాలన్నా భయపడే మనం బజార్లో చంపి వేలాడదీస్తున్న కోళ్ళని, మేకల్ని శవాలుగా వేలాడదీసి అమ్ముతుంటే ఆ శవాలను తెచ్చుకొని ఎక్కడేస్తున్నామండి మనం? కడుపులో. శవాలు ఎక్కడుండాలి? శ్మశానంలో. మన కడుపు ఏమన్నా శ్మశానమా? దేహమే దేవాలయం అన్నాడు హనుమాచార్యులు, మన ఆదిగురువు శంకరాచార్యులు. దేహమే దేవాలయం. కానీ మనం దేహాన్ని శ్మశానం చేసేసుకుంటున్నాం. అర్థమైందండి? అవి ఎక్కడుండాలి? పీనుగులు కాదు మన ఆహారం, శాకాహారం అని ప్రపంచం అంతా తిరిగి బోధించాడు బ్రహ్మర్షి పితామహపత్రి 40 ఏళ్ల క్రితం. కానీ అవి తింటే 1 కాదు 2 కాదు 159 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్యకాలంలో చెప్పింది. కరోనా కూడా దానివల్లనే వచ్చింది. రోగాల ఆహారం వద్దండి మనకి. దయచేసి ప్రతి తల్లి అర్థం చేసుకోండి. ఇంటికి దీపం ఇల్లాలంటారు, కానీ ధ్యానం చేసిన మహిళ
ప్రపంచానికే వెలుగవుతుంది. శాకాహారిగా మారిన మహిళ ప్రపంచమంతా వెలుగులు నింపుతుంది. ఇది సత్యం. 90 ఏళ్ల తల్లి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమకి వెలకట్టలేం, డబ్బుతో కొలవలేం. వందల సంవత్సరాలైన చెక్కు చెదరనిది తల్లి ప్రేమ. ప్రతి జీవికి తల్లి కావాలి, తల్లి ప్రేమ కావాలి, తల్లి రక్షణ కావాలి, తల్లి పాలు కావాలి. ఆ తల్లి బిడ్డల మధ్యనున్న బంధాన్ని తుంచే హక్కు ఈ మానవుడికి లేదుగాక లేదు లేదు లేదు. 90 ఏళ్ల తల్లి 70 ఏళ్ల వయసున్న కొడుకు ఇంటికి రాకపోతే అమ్మ నిద్రపోతుందా? అడుగుతూ ఉంటుంది కోడలు మాటికి, అబ్బాయి వచ్చాడా అని. 70 ఏళ్ల వయసున్న కొడుకు కూడా చిన్న పసిపిల్లవాడితో సమానం అమ్మకి. అలాగే 70 ఏళ్ల వయసున్న కొడుకు ఇంటికి రాగానే అమ్మ ఎలా ఉందో అని రూమ్లోకి వెళ్ళి చూసుకొని కానీ ప్రశాంతంగా నిద్రపోడు. ప్రతి ప్రాణికి అవసరం ఉందండి, అమ్మ ప్రేమ కావాలి. మన ఆహారం కోసం ఆ తల్లి బిడ్డల్ని చంపి వేరు చేయకూడదు. ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా మానని స్థితిలో ఉన్నవాళ్ళు ఇది కూడా విని ఇంకా మారకపోతే వాళ్ళకొక నమస్కారం. ఏమండి? కనుక దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మనం మానేసాం ఎవడట్టపోతే అని ఊరుకోవద్దు. ప్రతి తల్లికి ఈ విషయాన్ని, సత్యాన్ని తెలియజేయండి. అందరినీ శాకాహారులుగా మార్చడమే మన ఏకైక ధర్మము. ఇప్పుడు మీరు ఈ 41 రోజులు క్లాసులు మాస్టర్లు వచ్చారు కదండి, విన్నారా క్లాసులు? వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. అద్భుతమైన జ్ఞానం అందించిన మాస్టర్లందరికీ శతకోటి వందనాలు. ఇప్పుడు వినబోయే క్లాసు మీ జీవితాన్నే మార్చే ఒక అద్భుతమైన క్లాసు. ఒక ఆయన క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు. ఇంకొక ఆవిడ ముస్లిం ఆవిడ మహబూబ్ నగర్లో తాగుబోతు భర్తను మార్చుకుంది. ఒక ఆవిడ కొడుకును గొప్ప ప్రయోజకుడు మార్చుకుంది. సబ్జెక్ట్ ఎంత వెళ్తే అంత. అర్థమైందండి? ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. చాలా మనసు ఇక్కడే పెట్టి వినండి. నేను ధ్యానంలోకి వచ్చి 25 పుస్తకాలు రచించాను. 2009లో కొత్త బంగారు లోకం విడుదలైంది పత్రిజీ గారి చేతుల మీదుగా. అలా వస్తూ ఉంటే 25 పుస్తకాలు రాసేసాను. పత్రిజీ చేతుల మీదుగా విడుదలైన అద్భుతమైన ఆలోచనలు, ఆనందం, మనస్సు, అనేక రకమైన కాన్సెప్ట్స్ ఇచ్చారు మాస్టర్లు. ఇప్పుడు కూడా ఒక బుక్ రాయబోతున్నాను. దాని పేరు మనం భగవంతులం. ఆ టాపిక్ ఇచ్చారు, ఇప్పుడు అది రాస్తున్నాను. మరి ఆ అద్భుతమైన ఆలోచనలు, యద్భావం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఏ దేవుడు మన తలరాత రాయలేదు, ఏ బ్రహ్మదేవుడు రాయలేదు. మన తలరాతను మనమే రాసుకుంటున్నాం. మన ఆలోచనలు, మన మాటలే. ఇది ఎంత బాగా మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం ఈ క్షణం నుంచి మారిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డౌట్ ఉన్నా అడగండి. నేను ఒక ఆలోచన చేశాను. ఆ ఆలోచన విద్యుదయస్కాంత తరం ఒక సిగ్నల్ లాగా బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంది. కనబడుతుందండి ఎవరికన్నా? వినబడుతుందా? నా ఆలోచన కనబడదు, వినపడదు. నేను మాట్లాడుతున్నాను, మాటలు కూడా బయటకు వచ్చేసి గాలిలో తిరుగుతూ ఉన్నాయి. కనబడుతున్నాయా? మీ లోపల ఆలోచనలు కనబడుతున్నాయా? మీ మాటల తరంగాలు కనబడుతున్నాయా? మాటల తరంగాలు కనపడవు, కానీ వినిపిస్తున్నాయి కదా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ అందరికి వినబడుతుందా లేదా? మరి ఇదంతా ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక చిన్న బఠానీ గింజంత ఆలోచన బయటకు వదిలితే అది పెరుగుతూ ఫుట్బాల్ అంత అయిపోయిందండి. ఎందుకోసం పెరిగింది అంటే అయస్కాంతానికి ఏ గుణం ఉంటుంది? ఆకర్షణ, మ్యాగ్నెటిక్ వేవ్ కదా. ఆకర్షించింది. తన చుట్టుపక్కల సేమ్ టు సేమ్ ఎనర్జీని అది లాక్కొని ఫుట్బాల్ అంత అయిపోయింది. ఎక్కడికి వస్తుందో తెలుసా? గోడ కొట్టాం బంతి, ఎక్కడికి వస్తుంది? తిరిగి మన లోపలికి వస్తుంది. మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మన చిన్న బఠానీ గింజంత ఆలోచన బయటికి పోయి ఫుట్బాల్ అంత అయిపోయి తిరిగి మన లోపలికి వచ్చి మన జీవితాన్ని నడిపిస్తుంటుంది. ఇదే యద్భావం. మరి ఇలా చెప్తే చాలామందికి అర్థమవుతుంది కాబట్టి ఒక ఉదాహరణతో చెప్తాను, మీకు బాగా అర్థమవుద్ది. ఇక్కడ ఎంతోమంది పిన్నిగారులు వచ్చారు. పిన్నిగారులు వచ్చారా లేదా? పక్కింటోళ్ళు కూడా వచ్చారు. పిన్నిగారు నిన్నటి వరకు బాగా తిరుగుతూ ఉందండి. ఉన్నట్టుండి పిన్నిగారికి మోకాళ్ళ నొప్పులు వచ్చింది. పని చేసుకుంటూ ఉంది, నొప్పులతో బాధపడుతూ. పక్కింటి ఆవిడ వచ్చింది, పిన్నిగారు బాగున్నారా అని పలకరించింది. పిన్నిగారు ఏం చెప్తారండి? అంతే కదా. ఏదైనా ఉన్నదన్నట్టు చెప్పుకోవడం మనకు బాగా అలవాటు.
పక్కన వాళ్ళు అయ్యో పాపం అని జాలి చూపిస్తారని ఏముందమ్మా నిన్నటి వరకు బాగున్నాను తల్లి, ఈ మాయదారి మోకాళ్ళ నొప్పులు అస్సలు తగ్గట్లేదు అని చెప్పుకుంది. ఎప్పుడైతే పిన్ని గారి లోపల నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు అనే పదాలు బయటికి పోయినాయో, ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మన మాటల కంటే ముందు ఆలోచనగా అవే మాటలు ఆలోచన తరంగాలుగా బయటికి పోతాయి. కొన్ని సెకండ్ల ముందు పిన్ని గారు ఇక్కడ నాకు నొప్పులు అని చెప్పుకుంది కదా, కొన్ని సెకండ్ల ముందే ఆలోచన పుట్టి పిన్ని గారి లోపల నుంచి వచ్చి నాకు మోకాళ్ళ నొప్పులు అని పెద్ద సుదర్శన చక్రం విష్ణు చక్రం తిరిగినట్టు తిరుగుతుంది పిన్ని గారి నెత్తి మీద. అవి కనపడవు. ఇప్పుడు అదే ఆలోచన కిందకి దిగి నోట్లో నుంచి బయటకు వచ్చినాయి మాటలుగా. ఆ మాటలు పోయి పక్కింటి ఆవిడ చెవిలో బండి. పక్కింటి ఆవిడ ఏం ఆలోచిస్తుందండి పిన్ని గారి గురించి? ఏది వింటే అది ఆలోచిస్తారు. ఇక్కడ ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. మనం ఏది వింటామో అదే ఆలోచిస్తాం. పక్కింటి ఆవిడ లోపల నుంచి ఒక బాణం లాంటి ఆలోచన వదిలేసింది, పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట, అంతే అంటుకుంటుంది. పిన్ని గారి ఆలోచన ఇక్కడ తిరుగుతుంది, నాకు మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు మ్యాచ్ అవుతున్నాయి కదా, అయస్కాంత తరంగాలు కదా. పిన్ని గారి ఆలోచన పక్కింటి ఆవిడ ఆలోచనని వెంటనే క్యాచ్ చేసేసి గోడ కొట్టిన బంతిలాగా పిన్ని గారి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు పెరుగుతీయా తగ్గుతీయా? +1 పక్కింటి ఆవిడ. అక్కడతో ఆగుతారండి మీరు? పక్కింటి ఆవిడ మంచి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది కదా, అబ్బా అందరికంటే ముందు నేనే వెళ్ళి ఈ వీధి అంతా చెప్పేయాలి అని పనులన్నీ పక్కన పారేసి పరిగెట్టుకుంటూ పోయింది పక్కింటి ఆవిడ. చూడండి, వెళ్ళిపోయి వెళ్తూ ఆ విషయాన్ని కింద పడేసి ముక్కలు చేసి 2 చేసేసింది. ఏదైనా ఉన్నదన్నట్టు చెప్పడం మీకు అలవాటు ఉందా? తలాతోక తగిలిస్తారు, కొద్దిగా మసాలా పోస్తారు, అంత చేసి చెప్పుకోవడం మనకు బాగా అలవాటు. అందరికీ అదే అలవాటు. మీకు విషయం తెలుసా? ఇప్పుడే పిన్ని గారిని చూసి వస్తున్నానని మొదలెట్టుద్ది పక్కింటికి పోయి. ఒకటి పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు అంతవరకే చెప్పింది పాపం పిన్ని గారు. ఇప్పుడే చూసి వస్తున్నా, గోడలు పట్టుకుని నడుస్తుంది పిన్ని గారు అంటది. ఉత్తిదే, గోడలు లేవు పాళ్ళు లేవు. పిన్ని గారు కూర్చొని చెప్పుకున్నారు నాకు మోకాళ్ళ నొప్పులని. అలా చెప్తే ఈవిడికి తృప్తి ఉండదు కాబట్టి పక్కింటి ఆవిడ కొద్దిగా మసాలా అంటిస్తుంది. ఆ విన్న 3వ వాళ్ళు దాన్ని 3 ముక్కలు చేసేసారు. 1 పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు, 2 పిన్ని గారు గోడలు పట్టుకుని నడుస్తున్నారంట, 3వది పాపం పని చేసుకోవాలంటే నిలబడలేక పాక్కుంటూ దేక్కుంటూ ఎంత అవస్థ వచ్చిందిరా పిన్ని గారికని పక్కన వాళ్ళు సాయంత్రం అయ్యేపటికి 10 ఇళ్ళు పూర్తి చేసేసింది. ఆ 10 మంది ఆలోచన బాణాలు వదిలేశారు, పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. సాయంత్రం అయ్యేపటికి ఆ 10 మంది ఆలోచన బాణాలు పిన్ని గారికి అతుక్కుంటాయి, ఆలోచనకి తిరిగి పిన్ని గారిలో నిండిపోతాయి. ఇప్పుడు పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు సాయంత్రానికి పొద్దున్న +1, సాయంత్రం +10. పాపం పక్కింటి ఆవిడికి చెప్పుకున్నందుకు ఏమైపోయిందో తెలుసా? 2వ రోజు వాకిలి ఉసి కల్లాపులు చెప్పి పనులు చేసుకునే పిన్ని గారు 2వ రోజు వరండా దాటి బయటికి పోలా, 3వ రోజు బెడ్రూమ్ దాటి బయటికి పోలా, 4వ రోజు ఏకంగా బెడ్ ఎక్కి కూర్చుంది. ఎంతమంది డాక్టర్లు మార్చినా, ఎన్ని మందులు మార్చినా ఉపయోగం లేదుగాక లేదు. ఎందుకంటే ఆ విన్న 10 మంది ఊరుకుంటారా? ఇందాక చెప్పారు మేడం ఫోన్లు ఉన్నాయండి అని. అప్డేట్ అయిపోయింది టెక్నాలజీ. నీకు విషయం తెలుసా? ఫలానా పిన్ని గారు లెగట్లేదంట, తిరగట్లేదంట. ఇంకెందుకు తిరుగుతారండి పిన్ని గారు? ఇంకెందుకు లేస్తారండి పిన్ని గారు? పాపం పిన్ని గారు పరిస్థితి అలా అయిపోయింది. మన ఏ ఊరండి ఇది? పాల్వంచ. ఈ పాల్వంచ నుంచి ఖమ్మం వెళ్ళాడు ఒక ఆయన పని మీద. కళ్ళు తిరిగి పడిపోయాడు మధ్యాహ్నం ఎండలో. ఎక్కడ తీసుకుపోతారు కళ్ళు తిరిగి పడిపోతే? 24/7 బోర్డు కనబడితే తీసుకుపోతారు. అక్కడ డాక్టర్ నీళ్ళు చల్లి లేపుతాడు. నీ ఊరేంటి, పేరేంటి, నీ వయసు ఎంత? 3 ప్రశ్నలు వేస్తాడు. ఊరు పేరు చెప్తాడు, వయసు చెప్తాడు. మొన్నే 30 ఏళ్ళు 31 వచ్చింది సార్ అంటే, అయితే ఆగవయ్యా అని ఆ ఉన్న కాస్త బ్లడ్ పీకేసి బ్లడ్ టెస్ట్ చేసి తీయటి కబురు, తీయటి రోగం గురించి తీయగా చెవిలో వేస్తాడు. ఏంటంటే ఆ తీయటి రోగం తెలుసా మీకు కూడా? షుగరు. నాయన నీకు 160 ఉండండి, అసలు షుగర్ 180 పోయింది, ఇక నుంచి అవి తినమాక అని చాంత లిస్ట్ ఇస్తే ఆ లిస్టు పైనుంచి కింద చదువుకోగానే ఆయన గుండె జారి గల్లంతవుద్ది. నేను అనుకుంటూనే ఉన్న మా తాత ముత్తాతలందరూ షుగర్ రోగంతోనే పోయారు. ఇదివరకు రోగం లేని ఇల్లు లేదు అని, చావు లేని ఇల్లు లేదని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు రోగం లేని ఇల్లు లేదు, జబ్బు లేని మనిషి లేడు. అలా తయారైపోయింది ప్రపంచం. దిగాలుగా పాల్వంచ బస్ ఎక్కి కూర్చుంటాడు. అందులో అందరూ ఎదురుపడతారు. మన ఊళ్ళో ఒక్క 5 నిమిషాలు సార్, ఎందుకంటే అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది.
ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు, ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగి ఏం చెప్తాడండి? అదేదో గోల్డ్ మెడల్ వచ్చినట్టు పరమవీర చక్ర బిరుదు అందుకొని ఢిల్లీ నుంచి దిగినంత ఆనందంగా నాకు షుగరు నాకు షుగరు నాకు షుగర్ అని చెప్పుకుంటూ వస్తాడా లేదా? 180తో మొదలైన షుగరు డాక్టర్ దగ్గర ఇంటికి వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి? టాబ్లెట్లతో మొదలైన షుగర్ ఇంటికి వచ్చేటప్పటికి ఏమవుద్ది? ఇదే యద్భావం తద్భవతి. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం, ఫస్ట్ మర్యాద ఏం చేస్తారు? మంచినీళ్ళు ఇస్తారు. రెండోది టీయా కాఫీయా? టీ అనగానే ఆవిడ వెళ్ళిపోయి గబగబ టీ పెట్టేస్తుంది. ఈ ఊరంతా తెలుసు షుగర్ వచ్చిన సంగతి. ఈ మహా తెలియదు, తెలుసో తెలీదో షుగర్ ఇస్తే నా కొంపలంటుకు పోతాయని ఏం చేస్తాడు? గట్టిగా అరిసి చెప్తాడు. ఒక లెస్ టీ అని చెప్తాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళు 10 మంది చూస్తారా లేదా? లెస్ అంటే ఫుల్ ఉందని అందరికీ అర్థమైపోతుందా లేదా? దయచేసి ఎన్ని క్లిష్ట పరిస్థితులున్నా, ఎంతటి పరీక్షలు ఎదురైనా పొరపాటున మీ లోపల మీరు అనుభవిస్తుంది బయట పెట్టుకుంటే ఎన్నో రెట్లు మనమే అనుభవించాలి. తప్పదుగాక తప్పదు. ఇదే యద్భావం తద్భవతి. మరి ఈ క్లాసు బాగా అర్థమైందనుకుంటాను. అర్థమైందా లేదా? ఆ విషయం పక్కింటి ఆవిడ వచ్చి క్లాస్ విని పోతా పిన్నిగారు మంచం ఎక్కింది కదా, ఈ క్లాస్ అంతా పిన్నిగారికి చెప్పింది. పిన్నిగారికి ఒక విషయం బాగా అర్థమైపోయింది. నా మోకాళ్ళ నొప్పులు పెరిగిపోవడానికి కారణం అమ్మా. ఎవరు? నేనే. పక్కింటి ఆవిడకి ఏం తెలుసమ్మా? మనం చెప్పుకుంటేనే కదా. అసలు చెప్పుకుంది ఎవరు? అది పిన్నిగారు చెప్పబట్టే కదా పక్కింటి ఆవిడ ఆంజనేయ లగ్గా దహనం చేసినట్టు చేసేసింది. అసలు విషయం ఎక్కడుంది? పిన్నిగారి లోపలే ఉంది కదా. ఇప్పుడు అది మార్చుకోవాలని అనుకుంది. పక్కింటి ఆవిడ 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అడిగింది, పిన్నిగారు ఎలా ఉన్నారు అని అడిగింది. ఏం చెప్తారండి పిన్నిగారు? మీకు బాగా అర్థమైందండి, నేను వచ్చిన పని కూడా అయిపోయింది. ఏది మాట్లాడితే ఏది అంటుకుంటుందో తెలిస్తే అంతకంటే జ్ఞానం ఈ ప్రపంచంలో లేదుగాక లేదు. ఇదే యద్భావం తద్భవతి. మరి మీకు ఎంత బాగా అర్థమైందో 2 ప్రశ్నలు సార్. మీ అదే అందుకనే 2 ముక్కల్లో చెప్దురు. కానీ 2 ప్రశ్నలు అడగాలా వద్దా? బాగా కోట్ల రూపాయల విలువైన ప్రశ్నలు వేయబోతున్నాను. తెలిస్తేనే నోరు విప్పండి, తెలియకపోతే తప్పు చెప్తే మైనస్ మార్కులు కూడా ఉన్నాయి. మైనస్ మార్కులు అడగాలా వద్దా? మొదటి ప్రశ్న, మనం సమ్మర్లో మామిడికాయలు తింటాం, పండ్లు. అవి తినేసిన తర్వాత ఆ మామిడి విత్తనాన్ని భూమిలో పాతి పెడితే ఏ మొక్క వస్తుంది? అందరికీ ఏంటండి అసలు ఆలోచించలేదు, టైం తీసుకోలేదండి మీరు? ఏ మొక్క వస్తుంది? మామిడి మొక్క. మామిడి మొక్క. అవునా? ఇక్కడ అందరికీ మామిడి మొక్కేనా? అందరికీ. కానీ నేను విజయవాడలో మామిడి విత్తనం వేస్తే జామ మొక్క వచ్చింది. రాదా? ఇప్పుడు చెప్పినవన్నీ నమ్మారా? ఇప్పుడు చెప్పింది నమ్మరా? మొన్న మా అమ్మాయి అమెరికాలో, నువ్వు చెప్పింది డాడీ నిజమే, మామిడి విత్తనం వేసాను, అమెరికాలో కూడా జామ మొక్క వచ్చింది అంది. రాదా? అమెరికాలో, ఆస్ట్రేలియాలో రాదా? మీ ఇంట్లో రాదా? సార్ వాళ్ళ ఇంట్లో రాదా? ఎక్కడా రాదు. సరే, ఇలా చెప్తే నన్ను ఎలా చూస్తారు మీరంతా? ఎవరు ఏదో చెప్పారు, గౌరవమైన పదం వాడారు. ఏంటది? పిచ్చోడు ఎర్రోడు అని గౌరవం ఇస్తున్నారండి. నిజంగా అంతే. మామిడి విత్తనం అయితే జామ మొక్క వస్తుందంటే పిచ్చోడు లాగానే చూస్తారు అందరూ. సరే, మీదే కరెక్ట్ అనుకుందాం కాసేపు. ఈసారైనా 2వ ప్రశ్నకైనా కరెక్ట్గా చెప్పండి సమాధానం. ఇంతవరకు దీనికి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు 17 ఏళ్ల నుంచి ఎవ్వరూ తగల నాకు. అందుకోసమే మళ్ళీ వచ్చి ఆ పాల్వంచ సార్ని అడిగి క్లాసు చెప్తానన్నా. అడగాల వద్దా? 2వ ప్రశ్న. ఆ మామిడి మొక్క ఎదిగి ఒక మహావృక్షం అయిపోయింది. 30 ఏళ్ళు బతికింది. 6 ఏళ్ల నుంచి పూత ఇస్తూ కాయలు ఇస్తూ 30 ఏళ్ళ తన మొత్తం జీవితకాలంలో ఎన్ని కాయలు ఇచ్చిందో కరెక్ట్గా లెక్క పెట్టి కౌంట్ చేసి నంబర్ 1 చెప్పండి చాలు. చెట్టు కింద కూర్చోండి.
లెక్క పెడుతున్నారా? ఇన్ఫినిటీ, లెక్క పెట్టలేనన్ని, అనంతం, వేలు వేలు వేలు, లక్షలు, కోట్లు ఎన్నైనా రావచ్చు. కానీ నేను నాటిన విత్తనాలెన్ని? ఒక్కటే. ఇదే సృష్టి ధర్మం, ఇదే ప్రకృతి ధర్మం. ఒక్క మామిడి విత్తనాన్ని భూమిలో విత్తితే వేలు లక్షల మామిడి ఫలాలే పొందుతున్నాం. ఒక వడ్డి గింజను భూమిలో వేస్తే ఎన్నో వడ్లు గింజలు తీసుకుంటున్నాం. అలాగే మన మైండ్ కూడా ఒక పంట పొలం లాంటిది. మన ఆలోచనలు, మన మాటలు విత్తనాలు లాంటివి. ఏ విత్తనాలైతే మీరు చల్లుకోవడం మొదలు పెడతారో అవే పంట, అవే ఫలాలు, ఎన్నో రెట్లు అవే పొందుతాం. ఇదే సత్యం సత్యం సత్యం. పొరపాటును కూడా మామిడి విత్తనం వేస్తే జామ మొక్క రాదుది. పూర్తిగా సృష్టి విరుద్ధం, ప్రకృతి విరుద్ధం. నాకు రోగం ఉంది, నాకు సమస్య ఉంది, నాకు కష్టం ఉంది, 10,000 అప్పు ఉందని పదే చెప్పుకుంటే 10 రెట్లు అప్పు చేయాల్సిన దుస్థితిలో మనం పడిపోతాము. ఇదే యద్భావం ఆలోచన. చురకత్తి, కత్తికి 2 వైపులా పదునుంటుంది. ఒకే కత్తితో మంచి పనులు చేస్తాం. ఏంటి ఆ మంచి పనులు? కూరగాయలు కట్ చేసుకోవాలి, ఫ్రూట్స్ కత్తిలో అవసరమే. కానీ కొంతమంది అదే కత్తితో చెడు పనులు కూడా చేస్తుంటారు, పీకలు కట్ చేయటం. కానీ ఇక్కడ కత్తిలో తేడా లేదు, కత్తి పదుల్లో తేడా లేదు. దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే మంచి చెడు ఉంది. మన ఆలోచనలో, ఆలోచన శక్తిలో తేడా లేదు, దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే మన జీవితం ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు మన జీవితాన్ని సర్వనాశనం చేసింది మన ఆలోచనలు, మన మాటలే. ఇక్కడి నుంచి మన జీవితాన్ని అద్భుతంగా మలిచేవి కూడా మన ఆలోచనలు, మన మాటలే. యద్భావం, మన మాటని మంత్రదండంలాగా ఉపయోగించుకోవాలి. మన పలుకులు మన జీవితాన్ని బంగారుమయం చేయాలి. కానీ కాల్చి బూడిద చేసే బొగ్గు లాంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోండి. ఈ రోజు నుంచి ఈ భూమి మీద 850 కోట్ల మంది జీవిస్తున్నారు. వాళ్ళల్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళల్లో మీరున్నారు, నేనున్నాం, అందరూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు ఆ నొప్పి ఉంది, నాకు ఈ నొప్పి, ఈ సమస్య, ఆ సమస్య, నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచన చేసి ఈ భూమంతా నెగిటివ్ శక్తితో నిండిపోతున్నాం. అందుకనే యుద్ధ మేఘాలు, అందుకనే ప్రకృతి వైపరీత్యాలు. దీని నుంచి మనం కాపాడుకోవాలి, మన ప్రపంచాన్ని కాపాడాలి, మన లోపల అంతరంగాన్ని మార్చుకోవాలి. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా 2 మాటలు, 2 ఆలోచన చేయండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఇవే పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రతి ఒక్క మానవుల్లో నుంచి బయటకు వస్తే ఈ భూమి ఆ తరంగాలతో స్వర్గంగా మారుతుంది. అదే కొత్త బంగారు లోకం. ఆ కొత్త బంగారు లోకాన్ని సృష్టించడానికే దివి నుంచి భూమికి దిగొచ్చారు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనమంతా కూడా భూమిని స్వర్గంగా మార్చడం కోసమే దిగి వచ్చిన దేవుళ్ళం. మిత్రులారా, మనం భగవంతులం కనుక ఈ అద్భుతమైన జ్ఞానం అందించిన పై భగవంతుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు. భగవంతుడికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ భగవంతునికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక్కడ విన్న భగవంతులందరికీ చప్పట్లు. ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి కూడా చప్పట్లు. ఈ 41 రోజులు రామ్మ ఇట్రండి. ఈ 41 రోజులు ధ్యానం అందరికీ అందించిన గొప్ప మాస్టరు భగవంతుడు స్రవంతికి ఒకసారి గట్టిగా చప్పట్లు. దేవత నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం పెట్టి ఈరోజు బ్రహ్మాండమైన ఆనందాన్ని అందరికీ అందించు ఈ అద్భుతమైన జ్ఞానం మీరు అందుకోవడానికి కారకులయ్యారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. రెండమ్మ 41 రోజులు చేశారు మీరు. అలాగే జోలి పట్టిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు, ఆనందాన్ని షేర్ చేయండి. ముందు మీతోనే స్టార్ట్. రెండమ్మ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనకి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఎంత అద్భుతమైన జ్ఞానం, ఎంత ఆనందం. నాకు పొద్దుటి నుంచి నోరు మూద్దామన్నా మూయలేకపోతున్నా, అంతటి ఆనందంతో ఉన్నాను. అంటే ఒక పని చేస్తే, ఒకరికి భోజనం పెడితే, ఒకరిని పిలిస్తే ఇంత ఆనందం ఉంటుందా? ఎంత ఆనందించారు. మనకి ఏదన్నా ఫంక్షన్ చేస్తేనే ఎంత హడావిడి పడతాము. ఒక్కరు ఏ హడావిడి లేకుండా, ఏ బర్డెన్ పడకుండా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా ఇంత ఆనందం ఇంకెక్కడైనా దొరుకుతుందా? అది ధ్యానంలో ఒక్క దాంట్లో మాత్రమే దొరుకుతుంది. అంత అద్భుతమైనది ధ్యానం. మనిషి ఉన్నాడు అని అంటే
ధ్యానం ఉండాలి. మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో ధ్యానం అక్కడక్కడ ఉండాలి. అక్కడ ఉంటేనే మనిషి అనే దానికి మారు పేరే ధ్యానం. ఆ ధ్యానం ఉన్నప్పుడే మనిషి మనిషిగా ఉండగలుగుతారు. నరుడు నిజంగా స్వామి నారాయణ ఇందాక నుంచి భగవంతుడు అని చెప్తున్నాడు. ఎలా భగవంతుడు? ఆ భగవంతుడు చేసేది ప్రతినిత్యం అనుక్షణం మనం చేస్తూ ఉంటే మరొక రూపం ఇంకోటి ఉంటుందా? మనమే భగవంతులం, మనమే. అది పనిమాల ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి క్షణం మనల్ని మనమే నేను ఒక దివ్యమైన పరమాత్మ స్వరూపాన్ని అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో మనం ఇంకొక దేవుని గురించి ఆలోచించక్కర్లా. నాలోనే భగవంతుడు ఉన్నాడు, నేను ఒక దివ్యమైన పరమాత్మ స్వరూపాన్ని అలా అనుకుంటూ ప్రతి క్షణం మనం జీవిస్తే మనం ఎప్పుడు ఆ స్వర్గంలో స్వామి సత్యలోకంలో ఎంత ఆనందంగా ఉంటారండి. అదే ఆనందాన్ని మనం ప్రతి క్షణం భూలోకంలో అనుభవిస్తాము. అంతటి అద్భుతమైంది. ఎంతో డేర్ చేసి మనం ఈ భూలోకానికి వచ్చాము, అంతటి శక్తిని తీసుకోవడానికి వచ్చాము. ఆ శక్తిలో కూడా ఇంత స్వర్గంలో ఉన్నట్లు ఎలా ఉండగలుగుతామంటే ధ్యానం ద్వారా మాత్రమే ఉండగలుగుతాము. అంత అద్భుతమైనది ఈ ధ్యానం. ఎంతో చక్కగా ఈ 41 రోజులు నాకు నిజంగా తెలియదు, నాకు ఇలా పెట్టాలి నేనే పెడతాను అనే విషయం కూడా తెలియదు. ఇదంతా మాస్టర్సే చేపించారు. ఎక్కడెక్కడ ఆ శక్తి రిలీజ్ అవ్వాలనుందో, మీరందరూ నేర్చుకోవాలనుందో, ఆ శక్తి బయటికి రావాలనుందో అప్పుడు మాస్టర్సే దిగి వచ్చి ఆ యజ్ఞం జరిపిస్తూ ఉంటారు. 41 రోజులు నిర్విరామంగా ఎంతో చక్కగా జరిగింది. ఎంతోమంది ఎన్నో గొప్ప అనుభవాలు పొందారు. నా లైఫ్లో కూడా ఇంత గొప్పటి అనుభవం, ఇంత సంతోషం ఈ ధ్యానం ద్వారానే వచ్చింది. ఈ 2 ఏళ్ల నా ధ్యాన ప్రయాణంలో ఇది ఒక అద్భుతమైన రోజు. చాలా ధన్యవాదాలు ఇంతటి అవకాశం. అదే కాక మన దగ్గర ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ఎంత గొప్ప వాళ్ళంటే మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత అనుభవాన్ని కలబోసి అన్న ముద్ద ఒక తల్లి బిడ్డకి ఎంత ప్రేమగా పెడుతుంది అలాగ ప్రతి మాటలోనూ పెడుతున్నారు. ఎంత ప్రేమతత్వంతో పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ధ్యానులు అవ్వాలి, మీరందరూ భగవంతులు అవ్వాలి, మీ లోపలే భగవతత్వం ఉంది అనే భగవత్ స్వరూపాన్ని ఎంత చక్కగా అమ్మ అన్నం కలిపి పెట్టినట్టుగా ఎంత చక్కగా పెడుతున్నారండి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా నిజంగా దిగి వచ్చిన దేవుళ్ళు అనంటే పిరమిడ్ మాస్టర్సే. ఆ దిగి వచ్చిన ఒక్క దేవుడు దిగి వచ్చి కోట్లాది మందిని దేవుళ్ళగా గుర్తు చేయించారు పత్రి సారు. ఆ ఒక్కరు ఏం చేయగలరు అని అనుకుంటే ఇంత చేయగలరు. ఒక్కరు నేనొక్కదాన్ని అని అనుకోవద్దు. మనము అనంటే కొన్ని కోట్ల సముదాయం. ఆ కోట్ల సముదాయం అవుతేనే మనం అవుతాం. ప్రతి ఒక్కరూ పత్రిజీలే. ఆ పత్రిగారి శక్తిని ఒక్కసారి ఊహించుకుంటే ఆయన ఒక్కరే ఇంత చేయగలిగారంటే మనం ఒక్కొక్కళ్ళ ఇంకెంతెంత చేయగలము. ఎంత ఈ మొత్తం ఈ భూలోకాన్ని స్వర్గలోకం చేయొచ్చు. ప్రతి ఒక్కటి మనకి ఏదైతే తెలుసో తెలిసిన ప్రతిదాన్ని అందరితో పంచుకుంటూ నిత్య ఆనందం. ఆ స్వామివారు ఎప్పుడు ఎలా నిత్యానందంగా ఉంటారు, నిరాకారంగా ఉంటారు. నేను అనేది కనిపించక్కర్లా. మన మాట వెళ్తే చాలు, అక్కడికి మన ఆలోచన వెళ్తే చాలు. మన ఆలోచనలు ఎంత శక్తివంతమైనవి అంటే నేను బాగుండాలి అని అనుకుంటే సరిపోతుంది, కానీ అందరం బాగుండాలి అని అనుకునేది కూడా అదే మనిషి. దానికి ఎంత తేడా ఉంటుంది? పిరమిడ్ మాస్టర్స్ అందరం బాగుండాలి అని అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్స్ ఒక్కొక్క పత్రిజీనే. ఆ పత్రిగారి శక్తి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో ఉంది. ఆయన ఇక్కడ లేరు అంటే విశ్వం మొత్తంలో ఉన్నారు. విశ్వంలో మనం ఉన్నాం అంటే మనందరిలో కూడా పత్రిగారే ఉన్నారు. ఆయన శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పత్రిజీ కూడా ఆయన తక్కువ కాదు కదా. కోట్లాది మందిని ధ్యానుల్ని చేశారు, కోట్లాది మందిని గురువుల్ని చేశారు. అంతటి శక్తి ఉన్న మనం ఎవరమో తెలుసుకోవాలి. మనం తెలుసుకోగలిగితే ఆ లోపల నుంచి అసలైన ఆత్మశక్తి బయటకు వస్తుంది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి వేల కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి వందనాలు. నిజంగా ఎంతో అద్భుతమైనది ఈరోజు. మామూలు రోజుని కూడా అద్భుతమైన రోజుగా చెయ్యాలి అంటే ఒక పిరమిడ్ మాస్టర్కే సాధ్యం. ప్రతిరోజుని కూడా చాలా థ్యాంక్ యూ సార్. పేరు చెప్పి
మీకు ఎలాంటి నా పేరు జ్యోతి అండి. పాల్వంచ చెప్ చక్కగా నాతో ఎలా మాట్లాడతారో అదే విధంగా మాట్లాడారు. చక్కగా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ధ్యానం అలా కూర్చొని ధ్యాన స్థితిలో మీకు తెలిసిన అనుభవాన్ని మీరు పంచుకోవాలి. వద్దులే సార్. కళ్ళు మూసుకొని మాట్లాడు. ఇక్కడ ఎవరు కనిపించారు? కళ్ళు మూసుకొని మాట్లాడు. తనకి చాలా అనుభవాలు వచ్చాయి సార్. స్టార్టింగ్ నుంచి చేస్తున్న దగ్గర నుంచి మంచి అనుభవాలు వచ్చాయి. చక్కగా మీరు షేర్ చేసుకోండి మీకు వచ్చిన అనుభవాలు. తర్వాత చెప్తారా? జ్యోతి గారు. నా పేరు అరుణశ్రీ. నేను తను చెప్తున్న విధానం నచ్చి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. ఆ ఫేస్లో ఉన్న నవ్వు అది చూసి ఇలా వచ్చాను. చెప్తుంటే బాగా వినాలనిపించేది, అలా అనిపించింది. కానీ ప్లెజెంట్గా కొన్ని రోజులు ప్లెజెంట్గా నేను ఫర్గివ్నెస్ ఎక్కువ నేర్చుకున్నాను. ఒకళ్ళని క్షమించడం ఎలా అలా నేర్చుకున్నాను. అది నాకు అనుభవంలో అనిపించింది. ఏమో తప్పు చేసినా ఏమోలే, వాళ్ళ పరిధి ఎలా ఉందో నా పరిధి ఎలా ఉందో అని నేను విమర్శ చేసుకుంటా ఉన్నాను. దట్ ఈస్ థ్యాంక్ యూ సార్. అప్పుడు నాకు దీని ద్వారా అలా చేయాలనేది ఉత్సాహం రాలేదు నాకు అప్పుడు. ఇప్పుడు స్రవంతి ద్వారా మా వదిన గారి ద్వారా నేను ప్రయాణం నుంచి వచ్చేసరికి వెళ్దామమ్మా అనేసరికి ఇట్లా రావటం జరిగింది. నాకు విపరీతమైన అనుభవాలు జరుగుతున్నాయి. నాకు ధ్యానంలో నిగ్రహంగా కూర్చోగలుగుతున్నాను. నాకు ఒళ్ళంతా కలర్స్ కనిపించటం, నేను నా జీవితంలో వచ్చే వాటిని ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా తెలుసుకోగలుగుతున్నాను స్వతహాగా. ఇవాళ జరిగిన విషయం ఏంటంటే మా అమ్మాయి ఫోన్ చేసి, ఇవాళ స్వతహాగా జరిగింది. మా అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ నేను మా వారు మా అమ్మాయి గుడికి వెళ్ళాక అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ అటు చూడాలి సిచ్యువేషన్ ఏంటంటే దర్శనానికి వెళ్ళారు. వాళ్ళ వారు ఏం చేశారంట, చిల్లర వేయాల, హుండీలో చిల్లర కావాలంటే సరే అని వాళ్ళ వారికి చిల్లర ఇవ్వటానికని బయటకు వచ్చారంట. బయటకు వచ్చేసరికి వీళ్ళు దర్శనం చేసుకున్నారు. మా అల్లుడును మా మనవరాలు మా అమ్మాయి దర్శనం చేసుకోకపోయేసరికి దేవుడి వెంకటేశ్వర స్వామిని కట్టెని మూసేసరికి ఆ విషయం మా అమ్మాయి నాకు చెప్తే నేను ఇదివరకు ఏమనేదాన్ని, మా అల్లుడు గారిని అయితేంది మా అమ్మాయిని అయితేంది, నువ్వు దర్శనం చేసుకోకుండా ఎందుకు నిలబడ్డావు, ఆ డబ్బులు ఎప్పుడైనా వేయొచ్చని నేను అరిచేదాన్ని. ఇప్పుడు నేను విమర్శ చేసుకొని మా అమ్మాయికి పాజిటివ్గా చెప్పా. మా అమ్మాయి వెళ్ళి ఈ దర్శనం కాలేదని బాబా గుడికి వెళ్ళిందంట. బాబా గుడికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకుందంట. అమ్మ నీకు ఇవాళ వెంకటేశ్వర స్వామి బాబా రూపంలో దర్శనం ఇచ్చాడు, నువ్వేమి బాధపడొద్దు, ఇంకొకసారి వెళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గరికి అని మా అమ్మాయికి చెప్పగలిగా. నేను ఈ ధ్యానం వల్ల అంత మార్పు వచ్చిందండి నాలో. నేను అదే అయితే ఇద్దరికి మా అమ్మాయికి హట్ చేసేటట్టు మాట్లాడేదాన్ని. నేను ఈ ధ్యానం వల్ల అట్లా మాట్లాడలేకపోయా. నేను తెలుసుకొని ఇవాళ మా అమ్మాయికి చెప్పగలిగానండి పాజిటివ్గా. అదేనండి నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిజీ మహర్షికి పాదాభి వందనాలు, ఇక్కడ ఉన్న మాస్టర్కి పాదాభి వందనాలు. థ్యాంక్ యూ తల్లి. మీరు రండి మీరే చెప్పండి. ఇంకా రామ్మా, నువ్వు రారా. ఏం పేరు అమ్మా పేరు? ఏం పేరు నీ పేరు? నీ పేరు చెప్పు. చెప్పాలి అక్కడ. శైలజ చెప్పు. ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరికీ పాదాభివందనాలండి. నా పేరు శైలజ. నేను శిశుమందిర్లో చదివానండి. వాళ్ళు శిశుమందిర్లో కూడా జ్ఞానానికి సంబంధించింది చెప్పేవాళ్ళండి. మాకు చిన్నప్పటి నుంచే ఐడియా ఉంది, జ్ఞానం అంటే ఐడియా ఉంది, చేసేవాళ్ళం. చిన్నప్పుడు స్కూల్ టైంలో జ్ఞానం చేసేవాళ్ళం. అది అలా పెరిగిపోయింది. కాకపోతే మ్యారేజ్ అయిన కాడ నుంచి చేయట్లేదు. కాకపోతే ఏంటంటే తెలుసు
ఒకరిని క్షమించాలి, ఎట్లా ఉండాలి ఏంటి అనేది తెలుసు. ఎంత బాధ వచ్చినా నేను మాత్రం హ్యాపీగానే ఉంటానండి. నా మనసుని నేను కంట్రోల్ చేసుకోగలుగుతా. నేను హ్యాపీగా ఉన్నాను, ఎంత బాధ ఉన్నా సరే నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటానండి, నాలో నేనే అనుకుంటా. మొన్న జ్ఞానం గురించి తెలిసిందండి ఇక్కడ ఉంది అని, పక్క వాళ్ళు అందరూ చెప్తే సరేలే అని వచ్చా. ఒకరోజు చేస్తున్నా, కొద్దిగా ఏంటంటే ఆలోచనలు తగ్గుతున్నాయి, నాకు కొద్దిగా ఆలోచనలు తగ్గుతున్నాయి. ఇంట్లో చెయ్యట్లేదు, ఇక్కడికి వచ్చి మాత్రమే చేస్తున్నా. ఇప్పటి నుంచి ఇంట్లో కూడా చేస్తా, నేను హామీ ఇస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు నువ్వు రారా, ఈ అమ్మాయి పేరు ఏం పేరు? నువ్వురా, నిన్ను ఏమన్నారా? డబ్బులు ఏం అడగం, ఉట్టిగానే నువ్వు మాట్లాడేది. డబ్బులు ఏముండవు దీంట్లో, ఉట్టిగా మాట్లాడటం. ఇంకా ఎవరుండారు? ఇంకెవరైనా ఉండారా? నా పేరు భవాని. అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ ధ్యానం అంటే ఏంటో ఫస్ట్ అసలు తెలియదండి. ఇక్కడికి మామూలుగా టైంపాస్ కానీ సరదా కానీ ఫస్ట్ నేను రావటం జరిగింది. ధ్యానం అంటే తెలియదు అసలు. నేను బయటికి ఇట్లా సమూహంలో ఎప్పుడు కూడా వెళ్ళలేదండి, ఎప్పుడు ఇంట్లో ఉండటమే. అలా 2 రోజులు వచ్చాక 3వ రోజు బాగుందనిపించింది. అలా కంటిన్యూ చేసి అలానే బాగుంది, మంచిగా హాయిగా ఉంది, బాగుంది. టైంపాస్ కాదు, ఇంట్లో ఎట్లయినా తిట్టినా సరే 1 గంటే కదా పోయి వస్తా అని చెప్పి వచ్చేదాన్ని. అలా వచ్చి ఒకరోజు ఖమ్మం వెళ్ళండి, మా పాప హాస్టల్ ఉంటుంది, డ్రాప్ చేయడానికని వెళ్తే చెప్పు తెగిపోయిందండి. తెగిపోతే ఆటో ఎక్కేసి స్కూల్కి వెళ్ళిపోయా. రిటర్న్ వచ్చేటాడు ఒక ఇల్లు దాటండి, చెప్పు తెగిపోయిన చెప్పుతో నడవలేం కదా, బాగా నొప్పి వస్తుంది, నడవలేకపోతున్నా. మేడం చెప్పారు, దేనికైనా కృతజ్ఞత చెప్పాలి మనం, వాడేమంటే థ్యాంక్ యూ చెప్పాలి అన్నారు. అక్కడే నుంచుండిపోయా, 1 నిమిషం నుంచుండిపోయి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని కృతజ్ఞత చెప్పాను, థ్యాంక్ యూ చెప్పాను, సారీ చెప్పాను. చెప్పి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ చెప్పు అక్కడి నుంచి ఎక్కడంటే జీవీమేవల్ బ్యాక్ సైడ్ అని స్కూలు, అక్కడి నుంచి మమతా రోడ్డు వరకు నాకు కాలు నొప్పి లేదండి, నడిచొచ్చేసా. అదే చెప్తా నడిచొచ్చి బస్ ఎక్కి పాల్వంచి వచ్చి 2 రోజుల తర్వాత చెప్పు కొనుక్కున్నాను. నేను మామూలు సరదాగా వచ్చింది, నాకు ఆ అనుభవం నేర్పిందండి. ఓకే అమ్మా, ఇంకెవరైనా ఉండారా? చూడండి ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో మరి. అందరికీ నమస్కారం. నా పేరు అనురాధ అండి. నాకు ధ్యానం గురించి తెలుసండి. ఇంతకుముందు హనుమంతరావు గారు చేశారు, పత్రిజీ సార్ కూడా వచ్చారు, వెళ్ళాము. ఇక్కడ అది పోపూరి కాంప్లెక్స్లో జరిగినప్పుడు వెళ్ళాము. అరుణ గారే తీసుకెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా, నన్ను యోగా కానీ ధ్యానానికి కానీ ఎక్కడికైనా మేమిద్దరం కలిసి వెళ్తాం. కానీ చాలా 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 అనుభవాలు పొందాను, చాలా బాగా అనిపించింది. అందరికీ నా యొక్క నమస్కారాలు. అమ్మా ఇంకెవరు ఉండే? రామ్మా. నా పేరు సీతామహాలక్ష్మి అండి. నేను ఈ 41 రోజుల్లో నేర్చుకున్నది ఏంటంటే, ఈ 41 రోజుల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, చిత్తవృత్తులు తగ్గిపోతేనే కానీ జ్ఞానం వైపు అడుగులు పడవని తెలుసుకున్నానండి. మనం పచ్చగా ఉంటే పొరుగువారు కూడా పచ్చగా ఉంటారండి, అంతేనండి. అది నేను నేర్చుకుందండి. ఈ జ్ఞాన మార్గంలో నడవాలనే ఉన్నది నాకు కూడా అండి. ఇంకెవరన్నా ఉండారా? అమ్మాయి నువ్వు, ఈ అమ్మాయి పేరు ఏం పేరు?
నా పేరు జ్యోతి అండి. అయితే తెలిసిన అన్నయ్య ఇందులో చేస్తారు మాస్టర్ పిరమిడ్. 1 ఇయర్ నుంచి పిలుస్తూ ఉన్నారు, అయితే రాలేదు. అయితే ఇక్కడ పెట్టారు, అయితే పిలిస్తే వచ్చా. ఫస్ట్ తెలీదు, బాగానే ఉంది సార్. వచ్చిన తర్వాతకి మనకు కొత్తగూడెంలో పెట్టారు. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు హెల్త్ కొంచెం బాగాలేకుండే, అయితే ఇట్లా మెడిటేషన్లో జరిగిద్ది అని తెలీదు. అయ్యేసరికి నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు డాక్టర్స్ అయితే నాకేం అవ్వలేదు అంటే డాక్టర్స్ కనిపించారు, వచ్చారంటే నేను ఇట్లా కూర్చున్నాను, ఇక్కడ వరకు వచ్చారు. అయితే నాకు ఏమీ అవ్వలేదు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చారని నేను అంటే అనుకుంటున్నా. అంటే ఒక సమస్య అంటే నాకు ఇట్లా అవుతుంది అనేది తెలియదు. అంటే తర్వాతకు ఇక్కడికి వచ్చిన తర్వాతకు మళ్ళీ చాలా రోజుల తర్వాతకు ఇట్లా మనకు మెడిటేషన్లో కూడా ఇట్లా వచ్చేసి నయమైపోతాయి అని అన్నారు. అయితే నేను కింద పడ్డప్పుడు ఇక్కడ అట్లా అయింది సార్. అయితే బాగా పెయిన్ వస్తుంది అంటే నేను కనుక్కోలేదు, తర్వాతకి ఇక పోయింది సార్. అయితే నేను అనుకున్నా అంటే ఏదైనా తేడా జరిగితే అంటే నయమైతే తెలుసుద్ది కావచ్చు అనుకుంటే తర్వాతకి మంచిగా 2 సార్లు సార్ బాగానే అయింది సార్. అయితే నాన్ వెజ్ కూడా మానేసాను సార్, రోజు చేసుకుంటాను, నైట్ చేస్తాను, పొద్దున్న పిరమిడ్కి కూడా వెళ్తాను. అందరికీ నమస్కారాలండి. నా పేరు భారతి. గతంలో కాంట్రాక్ట్స్ కాలనీలో కూడా ఇలానే 41 రోజులు పెట్టారండి. అయితే అందుట్లో మా చెల్లెలు వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా బంధువులు వెళ్తే మీరు ధ్యానంలో కూర్చుంటే ఏమీ సౌండ్లు కానీ ఏమీ ఆలోచనలు లేకుండా ఒక్కరోజైనా మీరు చేయగలిగారా అన్న. వస్తానే ఉన్నాయి కానీ చేస్తానే ఉన్నాం, వస్తానే ఉన్నాయంటే దానివల్ల ఉపయోగం ఏముంది, మరి అది ఎన్ని రోజులకి మీకు రాకుండా ఉంటుందనేది నేను వాళ్ళని ఊరికనే ఆట పట్టించేదాన్ని. కానీ ఇవాళ నా బజార్లోనే నా పక్కన జరుగుతుంటే వస్తారా అని ఆ మేడం, స్రవంతి మేడం గారు, మేము ఒక దగ్గర గేదర్ అవుతే అడిగితే చూద్దాంలేండి అన్నాం. సరే పక్కన జరిగేటప్పుడు వెళ్ళటానికి ఏముందిలే అని చెప్పి రావటం జరిగిందండి. స్రవంతి మేడం గారు ఏమన్నారంటే, మీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా చెయ్యొచ్చమ్మా, శ్వాస మీద ధ్యాస పెట్టి చెయ్యొచ్చు, ఆలోచనలతో మీకేం పని లేదు, అవి వస్తూనే ఉంటాయి, 1000 ఆలోచనలు వస్తాయి, కానీ ఒక్క రోజులో తీసేసే కావు. ఆ మేడం గారు అలా భరోసా ఇవ్వటాన ఆలోచనలు లేకుండా చెయ్యాలంటే అది నా వల్ల కాని పనండి. నా వల్ల అది అట్లా మా చెల్లెళ్ళని కూడా నేను చాలా నవ్వుతా అట్లా తీసి పారేసేదాన్ని. మీరు ఎలా చేస్తున్నారో, ఆలోచనలు లేకుండా ఎవరూ చేయలేరు. స్రవంతి మేడం ఏమన్నారు, ఆలోచనలు వచ్చినా చెయ్యొచ్చమ్మా, అదే అలవాటు అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆమె గారు అలా చెప్పటాన దాదాపు నాకు సాధ్యపడినంత వరకు నేను రావటం జరిగిందండి. వచ్చినంతసేపు నేను కామ్గా ఉంటాను, రాగానే పక్కన వాళ్ళతో కూడా మాట్లాడను. సరే కొంతమంది మాట్లాడుతూ ఉన్నా కూడా కొంచెం విసుగు అనిపిస్తుంది వేరే వాళ్ళకి, కానీ అందరూ రాను కామ్గా వచ్చి చేయటంలో కూడా నాకు చాలా సంతోషం వేసిందండి. అందరికీ నమస్కారాలు. మరి సారు పుట్టినరోజు కాబట్టి మరి కేక్ మళ్ళా మనం పొద్దున అయింది. మరి ఇక్కడ వీళ్ళు 41 days చేసుకుంటున్నారుగా, మరి వాళ్ళకి ఇది స్రవంతి ఎక్కడ 41 days విజయోత్సవం అన్నమాట. స్రవంతి నడిపినందుక ఈరోజు మన 41 days కంప్లీట్ అయింది, ప్లస్ సార్ బర్త్డే, అన్నీ చక్కగా కలిసి వచ్చే అన్నిటినీ కలిపి మన లోపల ఉన్న అజ్ఞానాన్ని కట్ చేద్దాం, మన లోపల ఉన్న చేయలేనితనాన్ని కట్ చేద్దాం, ధ్యానం చేయలేను అనే ఆలోచనను కూడా కట్ చేద్దాము. అన్నీ ఏదైతే సరికాని ఆలోచనలు ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని ఆ కేక్ రూపంలో కట్ చేద్దాం, తినేసేద్దాం, మనకేం అవసరం లేదు, అవన్నీ చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఈ నుంచి కొత్త జీవితం, ధ్యాన జీవితం, దాన్ని అనుభవిద్దాం. బంగారు చక్కగా దగ్గర అంతా లేడీస్ అంతారా. హ్యాపీ
బర్త్డే చెప్పండి అంతా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. శ్రీనివాస్ గారు హ్యాపీ బర్త్డే